బలవర్తమానంగా లూకా సువార్త ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనం ఈ 2వ అధ్యాయాన్ని మనం ముగిద్దాం. ఈ 2వ అధ్యాయం యొక్క లేదా ఇప్పుడు మనం చదివిన ఈ భాగం యొక్క ప్రాముఖ్యత ఏంటండి అని మీరు అడిగితే, ఈ భాగంలో యేసు ప్రభు వయసు ఎంత మీరు చెప్పగలరా? ఎక్కడ రాస్తుంది? 42వ వచనం. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు. బైబిల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి ఉంది. ఆయన పుట్టిన టైంలో ఏం జరిగింది అని చెప్పి ఆయన జన్మాన్ని గురించి అంతా రాయబడి ఉంది. తర్వాత ఆయన పరిచర్య కొనుక్కుంది. పరిచర్య ఎప్పుడు ప్రారంభించాడు? పరిచర్య 30 సంవత్సరాలకి ప్రారంభించాడు ఆయన. సో 30 సంవత్సరాల నుంచి 33.5 సంవత్సరాల వరకు ఆయన పరిచర్య చేశారు. తర్వాత ఆయన మరణించాడు. ఈ మధ్యలో ఏం జరిగింది అన్నది బైబిల్లో మనకు ఎక్కడ కనిపించదు. కానీ ఈ భాగం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆ టైం, ఆయన అడాలసెంట్ ఏజ్, ఆయన బాల్యం గురించి అర్థం చేయించిన ఏకైక భాగం ఇదన్నమాట. ఆయన 12 సంవత్సరంలో ఆయన ఏం చేశాడు అంటే, ఆయన జీవితం అంతటిని కూడా సమరైజ్ చేసి దేవుడు ఈ భాగాన్ని పెట్టాడు అనమాట. 30 సంవత్సరాలు ఆయన పరిచయం రాకముందు ఆయన ఏం చేస్తున్నాడు అన్నది ఒక్క చిన్న భాగంలో ఆయన రాయించాడు. అందుకోసం ఈ భాగం చాలా శ్రేష్టమైనది అనమాట. అంతేకాదు, ఈ భాగంలో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పటి వరకు కూడానండి మనం వేరే వాళ్ళు ప్రభు కోసం మాట్లాడడం మనం చూసాం. దోతలు మాట్లాడారు 2వ అధ్యాయంలో, అంతే కదండి. దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పి ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడారు? దోతలు ప్రభు జన్మిస్తాడన్న విషయం చెప్పారు. తర్వాత కూడా మనం చూస్తుంటే సిమియోను మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ప్రభు పలికినట్టు, ఆయన సొంత మాటలు పలికినట్టు ఇప్పటివరకు చూడలేదు. కానీ ఈ భాగంలో ఫస్ట్ టైం ఎవరు మాట్లాడతారు తెలుసా? యేసు ప్రభు ఆయన మాటలు కోట్ చేయబడతాయి అనమాట. సో దిస్ టెక్స్ట్ ఈజ్ వెరీ స్పెషల్. సో ఇది ధ్యానిస్తున్నప్పుడు మరి ఈ భాగంలో ఉన్న సారాంశాన్ని, దేవుడు దాచిన ధననిధిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అని చెప్పి భాగం ధ్యానిస్తున్నప్పుడు ఒక 3 ప్రశ్నలు మనం వేసుకుంటే మనకి ఈ భాగంలో ఉన్న విలువ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా కీలకమైనవి 3 ప్రశ్నలు. ఓకే, మొట్టమొదటిది, ఈ భాగంలో యేసు ప్రభువుని గురించి మనం ఏమి తెలుసుకోవచ్చు? చెప్పండి. ఫస్ట్ లెసన్ ఏంటండి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి? యేసు ప్రభువుని గురించి మనం ఏమి తెలుసుకోవచ్చు? అది మొదటి ప్రశ్న. రెండోది, ఆయన ఏ పని నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు? చూడండి, యేసయ్య పరలోకం నుంచి లోకానికి వచ్చాడు. ఎవరన్నా ఒక ఊరు వెళ్ళారంటే ఒక పని నిమిత్తం వెళ్తారు, అంతేగాని పని లేకుండా వెళ్ళరు కదండి. అంటే దేవాది దేవుడు పరలోకం నుంచి విడిపించి భూమి మీద అడుగు పెట్టాడంటే ఏ పని నిమిత్తమైన ఈ లోకానికి వచ్చాడు? అది రెండో కీలకమైన ప్రశ్న. ప్రభు మాటల నుంచే మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. మూడోది, మనము వర్ధిల్లటానికి, మన జీవితం ఎంతో ఆశీర్వదింపబడడానికి యేసయ్య మనకు ఎటువంటి మాదిరిని పెట్టాడు, ఎలాంటి రోల్ మోడల్ ఆయన మనకు పెట్టాడు. సో ఏంటండి 3 ప్రశ్నలు చెప్పండి. యేసు ప్రభుని గురించి మనం ఏమి తెలుసుకోవచ్చు? వాట్ కెన్ వి లెర్న్ అబౌట్ జీసస్ ఫ్రమ్ దిస్ టెక్స్ట్? రెండోది, ఆయన ఏ పని నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు? వై డిడ్ హీ కమ్ టు దిస్ వరల్డ్? మూడోది, మనము వర్ధిల్లాలి అంటే, మనం ఎంతో ఆశీర్వదింపబడాలంటే ప్రభు మనకు ఎటువంటి మాదిరిని పెట్టాడు? వాట్ రోల్ మోడల్ హీ ఈజ్ ఫర్ అస్ అని చెప్పి ఈ 3 ప్రశ్నలు మనం ఎప్పుడైతే వేసుకుంటామో అండి, ఈ టెక్స్ట్లో, ఈ మనం చదివిన భాగంలో విలువైన సత్యాలు మనం నేర్చుకోవచ్చు. సో మొదటి ప్రశ్న, యేసు ప్రభుని గురించి మనం ఈ భాగంలో ఏమి నేర్చుకోవచ్చు? ముందు 40వ వచనం చదవండి. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. చూడండి, లూకా అన్న భక్తుడు నొక్కి విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఏంటో తెలుసా? 40వ వచనంలో యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు. చెప్పండి, ఏమంటున్నాడు? ఫస్ట్, నువ్వు నేను ఎలాగైతే జన్మించి ఎదిగామో ఆయన కూడా నీలాగా నాలాగే జన్మించి ఎదిగాడు. అక్కడ రాసిన మాట చూడండి, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు. జ్ఞానంతో నిండుకోవడం అంటే ఏంటండి అర్థం? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారండి, ఎదిగే కొలది వాళ్ళకి ఏం పెరుగుతుంది? జ్ఞానం. సో యేసు ప్రభు బాల్యంలో బాలుడిలాగే ఉన్నాడు, ఏమి తెలియనట్టు మనలాగే ఉండేవాడు. తర్వాత మెల్లిమెల్లిగా జ్ఞానంలో ఆయన ఏం చేస్తున్నాడంటండి? ఎదుగుతున్నాడంట. ఏంటి నీలాగా నాలుగు చూడండి, మనం పైన సండే స్కూల్కి వెళ్ళాం అనుకోండి, చిన్న పిల్లలు అందరూ కూర్చుంటారు. ఆ పిల్లలు ఎలాగైతే అనుకున్నారో యేసయ్య కూడానంట మన పిల్లల్లాగే పిల్లలతో పాటు కూర్చొని ఆడుకోవటం, అంతేకాకుండా స్కూల్కి వెళ్ళి పిల్లలు అయితే ఎలాగైతే నేర్చుకుంటూ జ్ఞానంలో ఎలాగైతే ఎదుగుతూ ఉంటారో అలాగే నీలాగా నాలాగా ఆయన ఏం చేశాడట? పుట్టి ఎదిగారట. అక్కడ రాసిన మాట చూడండి, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి
బలం. చూడండి, సండే స్కూల్ పిల్లలు ప్రతి క్రిస్మస్కి వాళ్ళు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మనం చూసి అనుకుంటూ ఉంటాం, ఏంటి పోయిన సంవత్సరం ఎంత భయంతో ఉండేవాడంటే అసలు ఏం చెప్పేవాడు, ఈసారి ఆయనకి ఏమొచ్చేసింది, గొప్ప ధైర్యం వచ్చేసింది, చాలా ఎదిగాడు మాటల్లోనూ కాన్ఫిడెన్స్లో ఎంత ఎదిగాడండి అని అంటూ ఉంటాం. ప్రభు కూడా అంటాడు సంవత్సరం ఆయన ఏమవుతున్నాడంట, ఎదుగుతున్నాడంట నీలాగన. ఈ లూకా భక్తుడు 40వ వచనంలో ఎందుకు ఇంత ఈ విషయం రాశాడండి అంటే, మనం ఒకటి గుర్తుపెట్టుకోమన్నాడు ఏంటంటే, యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు. అంతేనా అండి, సంపూర్ణ మానవుడు అంతేనా అంటే, ఈ 41వ వచనం నుంచి ఆయన సంపూర్ణ దేవుడు అన్న సత్యాన్ని కూడా ఇక్కడ తీసుకొస్తాడు. ఎలాగో మీరు చూడండి, 41వ వచనం, పస్కా పండుగ ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏళ్ళు వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చెప్పిన వారు యెరూషలేమునకు వెళ్ళేది. సో సంవత్సరం వీళ్ళు కుటుంబంగా ఎక్కడికి వెళ్ళేవారు, యెరూషలేంకి వెళ్ళి. ఎందుకు వెళ్ళేవారు అని అంటే, ఒక పండుగను ఆచరించేవారట. ఏ పండుగ అది, పస్కా పండుగను వాడు ఆచరించేవారు. ఈ ఈ యూదులు ఎలా వెళ్ళేవారంటేనండి, గుంపులుగా కుటుంబాలుగా వాడు ప్రయాణం చేసి వెళ్ళేవారు అనమాట. నడుచుకొని గాడిదల మీద కలిసి ఎలాగా ప్రయాణం చేసుకుని వెళ్ళేవారు. అయితే ఇప్పుడు పిల్లలు ఏం చేసేవారంటే, ఈ నడకల్లో ఇటు నుంచి అటు వెళ్ళిపోవడం, వాళ్ళ ఫ్యామిలీస్తో పిల్లలతో ఆడుకోవడం, మళ్ళీ వాళ్ళేమి ఇక్కడికి రావడం, ఈ ప్రయాణంలోనే అటు ఇటు తిరగటం ఇవన్నీ ఉండేవన్నమాట. సో వీళ్ళు వెళ్ళారు, పండగ ఆచరించారు, మళ్ళీ తిరిగి వెనక్కి బయలుదేరి వచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే, ఒక్కరోజు ప్రయాణం అయిపోయిందంట. ఎక్కడ రాస్తుందో చూడండి ఈ మాట, 43వ వచనం. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి. ఇక్కడ మాట చూడండి, ఒక దిన ప్రయాణము సాగిపోయి అంటే పని అయిపోయింది, వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మా బాబు ఎక్కడ ఉంటాడులే అని చెప్పి ఒక్క దినము ప్రయాణం చేసేసారట ఆల్రెడీ రిటర్న్ జర్నీలో. ఒక్క దినం అయిన తర్వాత వాళ్ళకి ఒకటి అర్థమైంది ఏంటంటే, యేసు కనిపించలే. ఎదుగుతున్నారు, వాళ్ళ బంధువులు అడుగుతున్నాడు, బాబు ఎక్కడ ఉన్నాడు, మీ దగ్గర వచ్చాడంటే, మా దగ్గర లేడు, మీ దగ్గర ఉన్నాడు అనుకుంటున్నాం, వాళ్ళ దగ్గర లేడు, వీళ్ళ దగ్గర లేడు, మొత్తం అంతా వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి కంగారు. దెబ్బకి వీళ్ళు ఏం చేశారంటే, ఇంకా మళ్ళీ వెనక ప్రయాణం పెట్టుకున్నారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే యోసేపు మరి మళ్ళీ వెనక్కి వచ్చారు. యెరూషలేంలో ఎత్తుకుంటూ ఈ బాబాయ్ ఏమైపోయాడు, ఇప్పుడు పిల్లడు తప్పితే ఎలా ఉంటుందండి, ఎంత టెన్షన్ ఉంటుంది చెప్పండి. వాడు భయంతో వెనక్కి వచ్చి చూస్తే అక్కడ రాసిన మాట, 3 రోజులు ఆ బిడ్డ వాళ్ళకి కనిపించలే. 3వ రోజు ఆయన ఎక్కడున్నాడు చూడండి, 46వ వచనం. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించుచు వారి ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినుచున్న వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరముకును విస్మయం ఉందరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి, ఇప్పుడు ఎక్కడి నుంచి చాలా ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఆయన దైవత్వాన్ని ఎలా చెప్తాడో ప్రభు మాటల్లోంచి మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. 48వ వర్స్. ఆయన తల్లి, కుమారుడా మమ్మను ఎందుకు ఇలా చేసావు, ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుగుచుండమని ఆయనతో చెప్పగా. ఇక్కడ 48వ వచనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. తల్లి ఏంటంటే మాట్లాడుతుంది, కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగా చేసావు. ఆ ప్రశ్నలు ఏమంటుంది తెలుసా, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సింది నువ్వు అంటే. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని అలాగే గసురుతారు కదా, నువ్వు తప్పు చేసావు ఏంటన్నా ఇంత బాధపడతావు మమ్మల్ని, 3 రోజులు కంగారైపోయింది తెలుసా. అలాగా తల్లి నువ్వేదో తప్పు చేసావు అన్నట్టుగా మాట్లాడుతూ, ఇదిగో ఇక్కడ చూడండి, నీ తండ్రియు నేనును దుఃఖపడ్డాం. నీ తండ్రి అంటే ఎవరికి పాయింట్అవుట్ చేస్తుంది, యోసేపు పాయింట్అవుట్ చేస్తూ, నీ తండ్రి నేను ఏం పడ్డాం, దుఃఖపడ్డాం, నువ్వు తేడిపించావు మమ్మల్ని. నువ్వు మరీ మాటలు చూడండి, ప్రభు వైపు చూసి 12 ఏళ్ళు వాడు. ఊహించుకోండి మీకు ఎలా ఉంటుందో సీన్. బిడ్డని ఎలా ఎదురుకుండా పెట్టుకో గసిరేస్తుంది తల్లి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ చూడండి, ఇదిగో దుఃఖపడి నిన్ను వెతుకుచుంటామని ఆయనతో చెప్పగా. ఇప్పుడు 49వ వచనం ఫస్ట్ టైం ప్రభు రిప్లై ఇస్తారు చూడండి. ఆయన మీరేళ నన్ను ఎందుకు వెతుకుతున్నారు. ఇప్పుడు చూడండి, నేను నా తండ్రి పనుల మీద నుండేవాళ్ళని మీరు ఎరుగరా. ఒకే మాట అన్నాడండి. ఈ ఒక్క మాట, ద ఫస్ట్ స్టేట్మెంట్ ఎంత పవర్ఫుల్లో చూడండి ప్రభు మాట. మరి అంటుంది, నీ తండ్రి నేను ఏమైపోయాం, దుఃఖపడ్డాం, ఎంత కంగారు పడ్డాం తెలుసా. యేసయ్య ఇలా చూసి అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను అంటే. అర్థమేంటో తెలుసా, ప్రభు అక్కడ ఏం నేర్పిస్తాడు,
ఈ తండ్రి నా తండ్రి కాదు యోసేపు, అసలు తండ్రి నాకెవరో తెలుసా? పరలోకపు తండ్రి, ఫాదర్. ఆయన పని నిమిత్తం నేను ఉన్నాను. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటేనండి, ఎప్పుడైతే యేసయ్య నా తండ్రి, ఆ పరలోకపు తండ్రి నా తండ్రి, ఆ స్టేట్మెంట్, ఆ ఎక్స్ప్రెషన్ ఉంది చూసారా, నా తండ్రి అన్న పదం ద్వారా ఆయన నేర్పిస్తుంది నేను దేవుడిని అంటున్నాడు అనమాట. మళ్ళీసారి చెప్తున్నాను, నా తండ్రి అన్న మాట ఉంది చూసారా, ఆ ఒక్క లైన్ అండి, ఆ ఒక్క లైను నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు. ఆ తండ్రితో సమానుణ్ణి, నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు. ఎలా చెప్పారండి మీరు? ఆ ఒక్క లైన్ ద్వారా నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు ఎలా ఉన్నాడండి, ఎలా మీరు చెప్పగలరండి అని అంటే, ఇదే మాట మనం యోహాను సువార్త మనం చదివితే 3-4 వచనాలు ద్వారా ఆయన చెప్తాడు, నా తండ్రి అని నేను ఎక్కడున్నాడని, నా ప్రతి చోట నేను దేవుణ్ణి అని రుజువు చేస్తూ ఉన్నాడు. ఎక్కడో మీరు చూడండి, యోహాను 5:18 ఫస్ట్ వచనం. యోహాను 5:18 చెప్పి అది చూసారా, మీకు అర్థమవుతుందా? ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుగా చేసుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? యేసయ్య పరలోకపు తండ్రిని నా తండ్రి అని ఎప్పుడైతే అన్నాడో, ఆ ఒక్క స్టేట్మెంట్ ఆయన గురించి ఏం చెప్తుంది? తన్ను దేవునితో సమానంగా చేసుకున్నాడు. అక్కడ మరియకి ఏం చెప్తున్నాడు చెప్పండి? నేను ఎవరినో తెలుసా? నేను దేవుణ్ణి. అది గుర్తుపెట్టుకో. ఏంటి నేనే తప్పు చేశాను అన్నట్టుగా మాట్లాడుతున్నావు? నేను ఎవరిని? అది గుర్తుపెట్టుకో. మరియకి ఎలా ఉండి ఉంటుంది చెప్పండి? బోయ్ ఏం మాట్లాడాను ఇంతవరకు నేను? నిజమే, నాకు కడుపును పుట్టాడు, అంతా బాగానే ఉంది, నేడు ఇలా చేసావు నువ్వు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను. అయ్య బాబా, ఈయన ఎవరైనా దేవుడు కదా అన్న విషయం ఒకసారి గుర్తు. ఇంకోటి చూడండి, యూదులు ఒకసారి యేసయ్యని రాళ్ళతో కొట్టాలంత కోపం వచ్చేసింది. ఎప్పుడు తెలుసా? నా తండ్రి అన్న మాట పలికాడు, వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. చూడండి ఎక్కడో యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం నుంచి మెల్లిగా చదవండి ఈ వచనం. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్ప. వెయిట్ ఇక్కడ కూడా ప్రభు ఏ పాట పలుకుతున్నాడు? నా తండ్రి. ఆ ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి. నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడును వాటిని అపరింపలేడు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పిన. యూదులు ఆయన్ను కొట్టవలనని మరలా రాళ్ళు చేతపట్టు. వెయిట్ ఇప్పుడు ఒక క్వశ్చన్. యూదులకి రాళ్ళతో కొట్టేద్దాం ఇతన్ని అన్నంత కోపం ఎందుకు వచ్చింది మీరు చెప్పండి? అది ఏ రీతిగా సమానం చేసుకుంటున్నాడు? ఏ పదం వాడి? అది ఎప్పుడైతే పరలోకపు తండ్రిని ఆయన నా తండ్రి అని అన్నాడో, యూదులకు అర్థమైపోయింది ఏంటంటే ఈ వ్యక్తి దేవునితో ఏం చేసుకుంటున్నాడు. అది తట్టుకోలేక ఏమెత్తారు? ఇంకోటి వాళ్ళ నోటుతో అంటాడు ఆ మాట. చూడండి 33వ వచనంలో యూదులు అంటారు చూడండి, అందుకు యూదులు నీవు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకొనిచున్నావు గనుక దేవదోషం చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుచున్నాము కానీ మంచి క్రియ చేసినందుకు కాదు. ఎందుకు రాళ్ళతో కొట్టామని రాళ్ళు ఎత్తున్నారు? నువ్వు మనుషుడివై ఉండి ఏం చేసుకుంటున్నావు? దేవుడని నువ్వు చెప్పుకుంటున్నావు. సో ఇప్పుడు చెప్పండి, నా తండ్రి అన్న పదానికి అర్థం ఏంటి చెప్పండి? నేను దేవుణ్ణి. చూడండి, ఏ వయసులో నేను దేవుడిని అని చెప్పుకున్నాడు యేసయ్య? అది పాయింట్. చాలామంది ఏమంటారు తెలుసా అంటే, యేసుప్రభు ఎక్కడ అన్నాడండి నేను దేవుణ్ణి అని? ఎక్కడ అనలేదు. ఎక్కడ? నీకు అర్థం కావట్లే. యూదులకు అర్థమైపోయింది ఆ పాయింట్. అర్థమవుతుంది మీకు? సో ఎవరన్నా యేసుప్రభు దేవుడు కాదనంటే మీరు ఇలా చెప్పాలండి. దిస్ ఇస్ ద పాయింట్. యేసయ్య చిన్న వయసులో చెప్పేసాడు నేనే దేవుడిని. మరికి అర్థమైపోయింది ఆ విషయం. అక్కడ ఉన్న యూదులకు అర్థమైపోయింది విషయం. నీకు అర్థం కావట్లే, ఎందుకంటే నీ బైబిల్ చదవగా. యేసయ్య అంటున్నాడు మానవుడికి వచ్చాడు కరెక్టే. లూకా ఫస్ట్ చెప్తున్నాడు ఆయన మానవుడికి వచ్చాడు కరెక్టే. మానవుడిగా వచ్చిన దేవాతి దేవుడు. ఆయన అంటాడు తండ్రి అని చెప్పి ఒక దగ్గర ఏమంటాడు తెలుసా? తండ్రికి ఎంత మహిమ ఇస్తున్నారో నాకు అంత మహిమ ఇవ్వాలి. ఎక్కడన్నాడు తెలుసా మాట? యోహాను 5వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. యోహాను 5:23. తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు అధికారము కుమారునికి అప్పగించాడు. చూడండి, తండ్రిని గణపరచున్నట్లుగా కుమారుని ఏం చేయాలి అంటే ఏంటి? తండ్రికి ఎంత ఘనత ఇస్తున్నావో అంతే ఘనత నువ్వు ఎవరికి ఇవ్వాలి? కుమారునికి ఇవ్వాలి. మన నమ్మే దేవుడు ఒకే దేవుడు, కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు,
కుమారుని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ప్రభు అక్కడ నేర్పిస్తుంది ఏంటంటే, తండ్రిని మీరు నమ్ముతున్నారు, ఆయన ఘనపరుస్తున్నాడు. అంతే ఘనత మీరు ఎవరికి ఇవ్వాలి? నాకు. అంటే ఎవరు? ప్రభుకి, యేసు ప్రభుకి ఇవ్వాలి. అదవుతుంది మీకు. సో అక్కడ అన్నాడు. మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో వచనం కూడా మీకు చూపిస్తాను. ఈ మహిమ అప్పటికప్పుడు వచ్చింది కాదు, భూమి పుట్టక ముందుపే అదే మహిమ ఆయనకు ఉంది. యోహాను సువార్త 17:5 చూడండి. యోహాను 17:5. యోహాను 17:5. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ప్రభు ఇక్కడ అన్న మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట. తండ్రి, లోకం పుట్టక మునుపు అంటే అర్థం ఏంటి? ఇంకా సృష్టి ఆరంభం అవలే. ఆది కాండం ఎలా మొదలైంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టి, అంటే అది కూడా జరగలేదు. ఆ టైంలో ఎవరున్నారట? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుని దేవుడు ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు అంటే ఎవరు అక్కడ? యేసు ప్రభుకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే అర్థం ఏంటంటే, లోకము పుట్టక మునిపే ఆయనకి ఏముంది? అంత మహిమ ఉండేది. తండ్రికి ఎంత మహిమ ఉందో ఈయనకి అంతే మహిమ. హీఈస్ ఈక్వల్ టు ద ఫాదర్. కొంతమంది భయంకరమైన తప్పుబోధకులు ఉన్నారనమాట. వాళ్ళు యేసు ప్రభుని ఏమంటారో తెలుసా? ఆయన దోత అండి, ఆయన ఒక ప్రవక్త. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి? బైబిల్లో చెప్తున్న ఆయన తండ్రితో సమానుడు, ఆయన దేవుడు. ఆయన ఎక్కడన్నా నా తండ్రి అన్నాడంటే ఆ పదవే చెప్తుంది ఆయన దేవుడని. ఆయన అలా అంటూ ఉంటే యూదులకి బ్లడ్ బాయిల్ అయిపోయి వాళ్ళే అంటున్నారు, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు నువ్వు అంటున్నారు అనమాట. సో యేసు ప్రభు ఎవరు అన్న ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసింది మనకి. మానవుడిగా వచ్చిన దేవాతి దేవుడైన. చెప్పండి, మానవుడిగా వచ్చిన దేవాతి దేవుడు. అయితే యేసు ప్రభు చాలాసార్లు దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు కదా. ఆయన ఫేవరెట్ వర్డ్ ఏం చెప్తున్నాడు చెప్పండి? దేవుని కుమారుడు అంటున్నాడు. దేవుని కుమారుడు అన్న పదానికి అర్థం ఏంటండి? అంటే నా తండ్రి అన్న వర్డ్ అయిపోయింది, ఇంకో పదం మీకు చెప్తున్నాను. ఏంటది? దేవుని కుమారుడు, సన్ ఆఫ్ గాడ్ అంటే ఇంగ్లీష్లో. అసలు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటండి అని మీరు అడిగారు అనుకోండి. దానికి జవాబు ఇది ఏంటంటే, తండ్రికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆ అన్ని లక్షణాలు కలిగిన వాడు అని అర్థం. చెప్పండి, తండ్రి అయిన దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఆ దైవ లక్షణాలన్నీ సంపూర్ణంగా కలిగిన వాడు అని అర్థం. ఓకే, ఇది మీరు ఎలా చెప్పారండి అని మీరు అడిగారు అనుకోండి. దానికి కూడా నేను బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. బైబిల్లో బర్నబా అని ఒక ఆయన ఉన్నాడండి. ఆయనకు ఒక బర్నబా అంటే ఏంటి చెప్పండి? బలి చెప్పారు. హెచ్చరికా పుత్రుడు. చెప్పండి అన్నమాట, హెచ్చరికా పుత్రుడు. హెచ్చరిక అన్న మాట ఇంకో అర్థం ఏంటంటే ఆదరణ పుత్రుడు అని అర్థం. అంటే అర్థం ఏంటండి? ఆదరణ హెచ్చరిక నాకు ఆయన ఉంటే అతను పుట్టాడు ఈయన అని అర్థం. అది ఏంటి అర్థం చెప్పండి? హెచ్చరిక పుత్రుడు అంటే అర్థం ఏంటి? అలాంటి గుణాలు కలిగిన ఒక వ్యక్తి అని అర్థం. ఇతరులను చక్కగా హెచ్చరించే, ఇతరులను చక్కగా ఆదరించే లాంటి లక్షణాలు ఉన్నా గల వ్యక్తి అని అర్థం. అంతేనా? సో అలాగే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పవచ్చు, దేవునికున్న లక్షణాలు కలిగిన వ్యక్తి అని అర్థం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. దేవుడు జక్కని రక్షించినప్పుడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఈయన కూడా అబ్రహాము కుమారుడే అంటాడు. ఉందా లేదని చదవండి, లూకా 19:9. అప్పుడు దానికి మీరే నాకు ఆన్సర్ చెప్పాలి, దాని అర్థం ఏంటి అని. లూకా 19:9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ. ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు కదా. ఇతడు అబ్రహాము కుమారుడు అంటే ప్రభు యొక్క ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవునికి ఉన్న లక్షణాలన్నీ కలిగిన వ్యక్తి అని అంటున్నాం. అబ్రహాము కుమారుడే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీకు చెప్పండి. అబ్రహాం ఎలాగైతే రక్షింపబడి మారు మనసు పొంది ఆ విశ్వాస లక్షణాలు కలిగి ఉన్నాయో అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి ఇతను కూడా రక్షింపబడ్డాడు అని చెప్పడానికి ప్రభు ఏ మాట ఉపయోగించాడు? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. సో దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు? దేవునితో సమానుడు మాత్రమే కాదు, దేవునిలో ఉన్న లక్షణాలన్నీ కూడా ఆయనలో కలిగి ఉన్నాయని అర్థం. కొలస్సీ 2:9 మనం చూస్తాం. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు క్రీస్తులో గుప్తములై ఉన్నాయి అంటున్నాడు అనమాట. సో హీ ఈజ్ ఫుల్లీ గాడ్. సో యేసయ్య ఎవరండి అని అంటే మీరు ఒక్కటి గట్టిగా చెప్పాలి, ఆయన దేవుడు.
ఆయన దేవుడు మానవుడిగా వచ్చాడు. అయితే రెండో కీలకమైన ప్రశ్న ఏంటండి, మనం ఈ భాగాన్ని అర్థం చేసుకోవడానికి రెండో ప్రశ్న ఏంటి వేసుకోవాలని చెప్పాను. ఆయన ఏ పని నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చాడు? వాట్ డిడ్ హి కమ్? ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి? చూడండి, మనం ఏదైనా ఊరు వెళ్ళాం అనుకోండి, ఏం పని లేకుండా వెళ్తాం. ఇగోండి హైదరాబాద్ వెళ్తున్నాడండి, ఎందుకు వెళ్తున్నాడండి ఏమో తెలియదండి అన్నాం అనుకోండి, ఆవిడేమంటారు? ఏదో పని ఉంటుంది ఖచ్చితంగా మనకి కదా. ప్రభు ఎందుకండి పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు? ఈ భాగంలో మనకి ఆయన ఏం నేర్పిస్తున్నాడు చూడండి. ఒక దగ్గర అంటాడు, ఇక్కడే మనం చూస్తే నా తండ్రి పనుల మీద అన్న మాట అంటాడు. ఎక్కడంటే చూడండి 40, ఇప్పుడే చదివాం 49 చూడండి. ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలనని మీరు ఎరుగరా? వా, ప్రభు ఒకటే అన్నాడు, నా తండ్రి పనుల మీద. మనం రెండో ప్రశ్నలో ఉన్నాం ఇప్పుడు. ఎందుకు వచ్చాడట ఈ లోకానికి? తండ్రి ఆయనకు పని అప్పు చెప్పాడట, ఆ పని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. నా తండ్రి పని మీద నేను ఉన్నాను అంటున్నాడు. ఇందుకే ఆ తండ్రి పని ఏంటండి? ఆయన ఏ పని నిమిత్తము ఆయన్ని ఇక్కడికి పంపించాడు? లూకా సువార్త 9:22 చూడండి. లూకా సువార్త 9:22. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దలు చేతను, ప్రధానుల యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. వా, ప్రభు ఒకటే అంటున్నాడు. ఒకటి అగత్యం. అగత్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అగత్యం అన్న మాటకు అర్థం డిసైడెడ్ అని అర్థం అనమాట. ఒకళ్ళు డిసైడ్ చేశాడు, ఆ డిసైడ్ చేసిన నెరవేర్చగా నేను ఇక్కడికి వచ్చాను. ఏంటంట 22వ వచనం ప్రకారం, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది, ఏం పొందాలి ఆయన? బహుశ్రమలు పొందాలి. ఇంకా పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడాలి, ఇంకా చంపబడాలి, 3వ దినం లేచుట అగత్యం. తండ్రి పని ఏంటో తెలుసా? కుమారుడా, నువ్వు లోకానికి వెళ్ళి ప్రాణం పెట్టాలి, భయంకరమైన శ్రమలు అనుభవించి ప్రాణం పెట్టాలి. అదొక పని తండ్రి అప్పచెప్పాడు. ఇంకోటి తెలుసా? తండ్రి పంపించింది ఇంకోటి ఏంటంటే నీతిని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి పంపించాడు. నువ్వు నేను ఎప్పుడు కూడా ఆయనకు లోబడలే, ఏ ఒక్క విషయంలో కూడా లోబడలే. యేసు ప్రభు ప్రతి విషయంలో కూడా తండ్రికి ఆయన ఏం చేశాడు? లోబడ్డాడు. యోహాను 17లో అదే అంటాడు, తండ్రి నువ్వు అప్పచెప్పిన ప్రతి పని కూడా నేను ఈ భూలోకంలో లోబడి నిన్ను నేను మహిమపరిచాను అంటాడన్నమాట. అందుకోసం ఆయన 12 ఏళ్ళ వయసులో ఎవరి కింద కూర్చున్నాడు? శాస్త్రుల పరిచయాల కింద కూర్చొని వాళ్ళు బోధిస్తూ ఉంటే వింటున్నాడు. ఆ ధర్మశాస్త్రంలో ఏముందంటే తండ్రి ఒక మనిషిని ఎలా జీవించాలో ప్రతి లక్షణాన్ని అందులో, ప్రతి ఆజ్ఞను అందులో రాశాడు. సో ఈయన కూర్చుని అవన్నీ వింటున్నాడు, ఎందుకంటే అవన్నీ పాటించి ఆయనకు మహిమ తీసుకురావాలి. అంతేకాకుండా శ్రమలు పడి ఆయన ప్రాణం పెట్టాలి. ఈ గొప్ప పని నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు. నా తండ్రి పని మీద నేను ఈ లోకానికి వచ్చాను, ఆ పని మీద ఉన్నాను అంటున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా అంటే ఇంకా డీప్కి వెళ్దాము. ఒక విషయం మనకు అర్థమవుతుంది. అగత్యం అంటాడు కదా, అగత్యం అంటే ఏమన్నాను? డిసైడెడ్. ఆయన నిర్ణయించాడు. ఎవరు నిర్ణయించింది? ఎవరు? తండ్రి. కుమారుడు దాన్ని నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక వ్యక్తిని రక్షించడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు పనిచేస్తూ ఉంటారు. నేను గత వారమే కదండి మనం అనుకున్నాం, త్రిత్వంలో ప్రతి ఒక్కళ్ళు కలిసే ఏదైనా చేస్తారు. ఒక వ్యక్తిని రక్షించడానికి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. కుమారుడైన దేవుడు ప్రాణం పెట్టాడు. ఆత్మదేవుడు ఆ రక్షణ కార్యాన్ని మనలో ఆపదిస్తాడు. నేను ఇంగ్లీష్లో కొంచెం ఆలోచిస్తూ ఉంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని పదాలు నాకు జ్ఞాపకం వచ్చాయి. మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫాదర్ డిసైడెడ్. డిసైడెడ్ అంటే ఆయన ప్లాన్ చేశాడు, డిసైడ్ చేశాడు. సన్ డైడ్. డైడ్ అంటే అర్థం ఏంటి? మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు, చనిపోయాడు. సో ఫాదర్ డిసైడెడ్, సన్ డైడ్, హోలీ స్పిరిట్ డస్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్. డస్ అంటే అర్థం ఏంటంటే ఆయన కార్యాన్ని మనలో నెరవేరుస్తాడు. ఇవి డీతో ఉన్న అక్షరాలు. ఓకే, దీన్ని మనం
పీతో ఉన్న అక్షరాలతో మార్చాలనుకో, పి అక్షరంతో. ఫాదర్ ప్లాన్డ్. ప్లాన్ చేసింది ఎవరు? రక్షణ కార్యాన్ని ప్లాన్ చేసింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. సన్ పెయిడ్ అంటే వెల చెల్లించాడు, ప్రాణం పెట్టి వెల చెల్లించాడు. హోలీ స్పిరిట్ పర్ఫార్మ్డ్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్. చెప్పండి ఆ మాటలు. ఫాదర్ ప్లాన్డ్, సన్ పెయిడ్, హోలీ స్పిరిట్ పర్ఫార్మ్స్. డి అక్షరాలు అయితే ఫాదర్ డిసైడెడ్, సన్ డైడ్, హోలీ స్పిరిట్ డస్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్. సో చూసారా, ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తెలుగులో తండ్రి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, కుమారుని దేవుడు ప్రాణం పెట్టాడు, ఆత్మదేవుడు ఆ రక్షణ కార్యాన్ని మనలో నెరవేర్చాడు అన్నమాట. ఓకే, సో మొత్తం మీద ఇది తండ్రి యొక్క ప్లాన్. అయితే ప్రభు అంటున్నాడు, ఆ పనిని నేను నెరవేర్చాను, ప్రాణం పెట్టడానికి నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. అయితే ఇప్పుడు చూడండి, ఆయన ప్రాణం పెడతాడు అన్న విషయాన్ని ఎంత గ్రాఫికల్గా మరియకు యోసేపు నేర్పిస్తున్నాడో ఇక్కడ మీరు చూడండి. ఇప్పుడు అసలు అద్భుతమైన లెసన్ ఇక్కడ నేర్చుకోబోతున్నాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్పాలి. యేసు ప్రభు ఎన్ని రోజులు తప్పిపోయాడు చెప్పండి? 3 రోజులు. ఈ 3 రోజులు మరియకు యోసేపుకి ఏం కలిగింది? భయంకరమైన దుఃఖం. చూడండి, పిల్లోడు తప్పిపోతే ఎలా ఉండదు చెప్పండి? కమాన్, మన పిల్లోళ్ళే అసలు కనిపించకుండా పోయారు కూడా మనకి ఎలా ఉండదంటే అసలు ఆ తల్లిదండ్రులు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఒక్క 5 నిమిషాలు మన కంట కనిపించకపోతే గింజుకుపోతాం మనం. 3 రోజులు ఎంత యాత్ర భరించారనమాట. 3వ రోజు ఆయన మళ్ళీ వాళ్ళకి దేవాలయంలో కనిపించాడు. ఈ చిన్న సంఘటన నేను చెప్తుంటేనే మీకు ఒక సీన్ గుర్తొచ్చేయాలి. దేనికోసం మరియకు సూచిస్తుంది చెప్పండి ఈ విషయం? ప్రభు 3 రోజులు కనిపించడు. దేనికోసం మాట్లాడుతుంది? ఆయన మిస్సింగ్ అంటే ఈవెంట్ మిస్సింగ్ అంటే హిస్ డెత్. ఆయన ప్రాణం పెడతాడు అనమాట, చనిపోతాడు, ఆయన సమాధి చేయబడతాడు. 3వ దినం తిరిగి లేచి ఆయన మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు. ఈ 3 రోజులు మాత్రం మరియకు ఎంత భయంకరమైన వేదన. తను చూడండి, సొంత కొడుకు ఎదురుగుండా చచ్చిపోతున్నాడంటే తల్లికి అంతకన్నా బాధ ఏమైనా ఉంటుంది? అందుకోసం సిమియోను అదే విషయాన్ని మరియకు జ్ఞాపకం చేస్తూ, ఇదిగో త్వరలో నీ గుండెల్లో నుంచి ఏది దిగుతుందో తెలుసా? మీరు చూడండి 2:35 ఆ మాట అంటాడు సిమియోన్ అంటాడు. చూడండి 2:35, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును అని ఆయన తల్లి అయిన మరియతో దేనికోసం మాట్లాడుతున్నాడు ఈ విషయం? ఆయన మరణం కోసం. నువ్వు ఎంతది శ్రమ చూడబోతున్నావంటే నీ హృదయంలోకి ఖడ్గం దూసుకుపోద్ది, అంత శ్రమ చూడబోతున్నావు మరియా. అంటే ఇప్పుడేమో ఈ వయసు ఎంత? 12 ఏళ్ళు. ప్రభు ప్రాణం పెట్టింది ఇప్పుడు 33. అంటే ఎన్ని సంవత్సరాలకి భవిష్యత్తు? ఇంకెంత టైం ఉంది? 12 అండి. 12కి ఇంకో 21 ఇయర్స్లో, ఒక్క 21 ఇయర్స్లో ఇలాంటి శ్రమ జరగబోతుంది మరియా అని చెప్పడానికి యేసు ప్రభు ఇది చేస్తున్నాడు. 3 రోజులు కనిపించకుండా పోయాడు. 3 రోజుల తర్వాత ఆ దుఃఖాన్ని నివారించినట్టుగా మళ్ళీ ఆయన కనపడుతున్నాడు అనమాట. అదే చెప్తున్నాడు, భవిష్యత్తులో ఇదే జరగబోతుంది, ఇంకొక 21 ఇయర్స్లో ఇదే జరగబోతుంది. నేను 3 రోజులు కనిపించను, మరణిస్తాను, భయంకరమైన శ్రమ నాకు వస్తుంది, నేను మరణిస్తాను, తర్వాత మరి తిరిగి నేను లేస్తాను. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవాతి దేవుడు అంటున్నామండి, మానవుడిగా వచ్చాడు అనుకోండి, చనిపోవాల్సినంత అవసరమే వచ్చిందండి. ఎందుకు ప్రాణపడ్డానికి వచ్చాడు యేసయ్య ఈ లోకానికి? ఏం చెయ్యాలని? తండ్రి పంపించాడు, మరణించడానికి పంపించాడు. ఆ మరణించడం ద్వారా నీకు నాకు ఏం మేలు చెయ్యాలని అని ఈ లోకానికి వచ్చాడు. ఆలోచించారు ఎప్పుడైనా ఈ ప్రశ్న? ఎందుకు ప్రాణం పెట్టాలి యేసయ్య? సింపుల్, దేవునికి మనిషికి ఎడబాటు వచ్చేసిందండి. దేని బట్టి వచ్చింది ఎడబాటు? ఏదైనా తోట నుంచి గింటేశాడు బయటికి, పాతలుగా అన్నాడు అనమాట ఆదామావని. ఎందుకు? పాపం చేశారు, దూరం అయిపోయింది. ఈ పాపం తొలగిస్తేనే మళ్ళీ దేవుడు మనిషి కలుస్తారు. పాపం తొలగింపబడాలి అంటే ఒకే ఒకటి, రక్తం చిందిస్తేనే కానీ పాప క్షమాపణ, పాప నివారణ జరగదు. ఆ ప్రాణం పెట్టడం కూడా ఎవడు పడితే వాళ్ళు కాదు, నిష్కళంకమైన గొర్రెపిల్ల యేసయ్య ఒక్కడే. ఆయన ప్రాణం పెడితేనే తండ్రి దాన్ని అంగీకరిస్తాడు, పాపాన్ని క్షమిస్తాడు. పాపాన్ని ఎప్పుడైతే క్షమింపబడతాయో యేసు ప్రభు తన నీతి వస్త్రాన్ని ఒక పాపికి చుడతాడు. దేవునితో మనకి మళ్ళీ ఏమొస్తుంది తెలుసా? సమాధానం వస్తుంది. కొలస్సీ 1:21-22 చూడండి. నేను చెప్పిన అదే విషయం ఇక్కడ రాయబడింది. కొలాషియన్స్ 1:21-22. కొలస్సీ
ఒకటి మరియు గత కాలమందు దేవునికి దూరస్తులం, మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారై ఉండి మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరచు. ఒకప్పుడేమో దూరస్తులం అంటే అర్థం ఏంటి? తోయబడ్డాం. దేవునికి మనకి ఎంతో ఎడబాటు. దేని బట్టి అంటే మన దుష్క్రియల వలన, మన పాపముల వలన దేవునికి దూరం అయిపోయాం. కానీ ప్రభు ప్రాణం పెట్టడం ద్వారాట దేవునితో మళ్ళీ మనకేమొస్తుందంట? సమాధానం. ప్రభు క్షమిస్తేనే మనం ఆయన తండ్రి అని పిలవగలం. ప్రభు క్షమిస్తేనే ఆయన మనకు కాపరిగా ఉంటాడు. ప్రభు క్షమిస్తేనే రేపొదయం మనం ఆయన రాజ్యంలో చేర్చబడతాం. ఆ సమాధానం లేకపోతేనండి మనము శత్రువులగే జీవిస్తాం, మరణించి నరకానికి వెళ్ళిపోతాం. దూతలు పాట పాడతారు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా కూడా ఒక్క లైన్లో ఉందన్నమాట. యేసయ్య ఈ లోకానికి వచ్చింది సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ తీసుకురావడానికి. ఎలాగా? ఆయన లోబడి ఆయన చిత్తాన్నంతటిని నెరవేర్చి తండ్రికి ఏం తీసుకొచ్చాడు? మహిమ తీసుకొచ్చాడు. ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంట. ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవడున్నారండి? అందరూ పాపులమే కదా. మనిషిని దేవునికి ఇష్టడుగా చేయాలంటే వాడి పాపాన్ని కోసం ప్రాణం పెట్టాలి, వాడు పాప క్షమాపణ కలగాలి, ఆయన నీతిని వారికి కప్పాలి. అప్పుడు దేవునితో ఆయనకి ఏమొస్తుంది? సమాధానం. ఈ గొప్ప కార్యాన్ని చేయడానికి యేసు ఈ లోకానికి వచ్చాడనమాట. అర్థమవుతుందా? ఇది ఆయన పని. మనం ప్రభువుని గురించి ఇంత ఉన్నతంగా అర్థం చేసుకున్నప్పుడు దేవునికి ఎంతో మహిమ వస్తుందండి. సో ఏం నేను నేర్చుకున్నాను చెప్పండి? మొదటి ప్రశ్న ఏమి నేర్చుకున్నాం? యేసయ్య ఎవరని నేర్చుకున్నాం? ఆయన సంపూర్ణ మానవుడు కాదు, నా తండ్రి అని అన్నాడు. దాని అర్థం ఏంటి? ఆయన సంపూర్ణ దేవుడు. ఆయన ఏమండి, నేను దేవుడు అని చెప్పినప్పుడు యూదులు ఏం చేశారు తెలుసా? రాళ్ళు ఎత్తారు. కానీ నేను ఆ గ్రహింపు వచ్చింది కాబట్టి రాళ్ళు ఎత్తడం కాదు, చేయాల్సిందేంటో తెలుసా? ఆయన పాదాల మీద పడాలన్నమాట. ఆయన కనపరచాలి, ఆయన సేవించాలి, ఆయన పూజించాలన్నమాట, ఆయనకు లోబడాలన్నమాట. రెండోది, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? తండ్రి చెప్పిన పని చేయడానికి. తండ్రి ఏం చెప్పాడు? పని మానవుల కోసం ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి, వారి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాలి, వారిని దేవునితో మళ్ళీ సమాధానపరచాలన్నమాట. ఆ గొప్ప కార్యాన్ని చేయడానికి యేసే లోకానికి వచ్చాడు. ఇప్పుడు మూడోది చాలా కీలకమైన ప్రశ్న, మరి మనం వర్ధిల్లడానికి ప్రభువు మనకు ఎటువంటి మాదిరి పెట్టి? ఇది ఒక్కటి నేను చెప్పి నేను ముగిస్తాను, చాలా ప్రాముఖ్యమైనది, కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రభు ఇక్కడ 12 ఏళ్ళ వయసులోనే ఆయన మనకు మాదిరి పెట్టాడండి. అంటే అది చదవక ముందు కొంచెం కిందకెళ్ళి 52వ వచనం చూడండి. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అసలు ఈ లైన్ చూస్తుంటే మనకు ఎలా ఉండాలంటే, నేనేంటి, నా కుటుంబం ఏంటి, ఇలా వర్ధిల్లాలి. జ్ఞానంలో వర్ధిల్లాలి, వయసులో వర్ధిల్లాలి, దేవుని దయందు వర్ధిల్లాలి. దేవుని దయ అంటే దేవుని యొక్క మేళ్ళన్నీ అనుభవించడం, మనుషుల యొక్క సహాయము, వాళ్ళ మెప్పంతా అనుభవించడం. సో ఇలాగా జ్ఞానమందు, వయసు ఎందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లాలంటే, వర్ధిల్లడం అంటే ప్రాస్పర్ అన్నమాట. అలాంటి విలువైన జీవితం ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రభు మనకి ఏంటి మాదిరి పెట్టాడు? 2 విషయాల్లో మాదిరి పెట్టాడండి. ఆ 2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, ఆయన ఏం చేశాడో 46వ వచనం చూడండి. మీరే చెప్పాలి నాకు. 3 దినములైన తరువాత 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. అంటే అర్థం ఏంటండి? ప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ? మందిరంకి వెళ్ళాడు, కూర్చున్నాడు, ఏం చేస్తున్నాడు? బోధ వాక్యాన్ని వింటున్నాడు. దేవుడు నిన్ను నిజంగా వర్ధిల్లింప చేయాలంటే సీక్రెట్ ఏంటో తెలుసా? మందిరంకి వచ్చి కూర్చొని దేవుని మాటలు వింటూ ఉంటే శ్రద్ధగా ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి, తిరిగి ప్రశ్నిస్తున్నాడంట. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ఆలోచిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు. ఏ విషయాల్లో నేను లోబడాలి, దాని అర్థం ఏంటి అని చెప్పి తెలుసుకుంటున్నాడు. చూడండి,
నేర్చుకోవడంలో 2 రకాలు ఉంటాయి. యాక్టివ్ లెర్నింగ్, ప్యాసివ్ లెర్నింగ్ అంటారు. ఏంటి చెప్పండి? ప్యాసివ్ లెర్నింగ్ అంటే ఏంటో తెలుసా? ఏం చెప్తుంటే అలా వినడం అంతే. యాక్టివ్ లెర్నింగ్ అంటే ఏంటి? ఆలోచించడం, మళ్ళీ తిరిగి ప్రశ్నలు వేయటం, ఇంకా అర్థం చేసుకోవటం. ఇలాగైతే ఏంటండి, ఇదంటే ఏంటండి, ఈ మాటకి దీనికి కనెక్షన్ ఏంటండి అని చెప్పి యాక్టివ్గా మళ్ళీ ఏం చేయడం, ఆలోచించడం. వాక్యాన్ని అంట మనం అలాగా నేర్చుకోవాలంటండి. ఇప్పుడు చూడండి, నేను ఇంత వాక్యం మీకు చెప్తున్నానండి, దీని వెనకాల ఎంత స్టడీ ఉంటుందో ఆలోచించండి. అట్లా చదవకుండా ఇవన్నీ ఎలాగో చేస్తూనే ఉంటాయి చెప్పండి. సో వాక్యాన్ని నువ్వు నేను కూడా కూర్చొని ఏం చేయాలి? నా తండ్రి అన్న ఒక్క మాట గురించి నీకు చాలా విషయాలు వచనాలు చెప్పాను. ఎక్కడ వచ్చిందంటారు, ఎలా వచ్చిందంటారు? అవన్నీ కూర్చొని చదువుతూనే వచ్చాయా? సో మనం కూడా కూర్చొని ప్రశ్నలిస్తూ వాక్యంతో ఎప్పుడైతే మనకు సంబంధం ఉందో అంటండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వర్ధిల్లించాడు. కీర్తన మొదటిది మనకు తెలుసు కదండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకుల గురించి చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర్న నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. అలాంటి జీవితం, అసలు చూస్తే ఫలమిచ్చే చెట్టు లాంటి జీవితం, నువ్వు ఏది తలపెడితే అది సక్సెస్ అయ్యాలంటే జీవితం నీకు ఉండాలంటే సీక్రెట్ ఏంటంటే ఈ వాక్యంతో నీకు రిలేషన్ ఉండాలి. ఇది కానీ నువ్వు పక్కన పెట్టి ఇది వద్దండి దేవుడిని నన్ను ఆశీర్వదించాలి, నేను ఎదిగేయాలంటే నీకన్నా ఫూల్ ఇంకోలు ఎవరు లేరనమాట. ఎందుకంటే దేవుడు చెప్తుంది వాక్యం నీకు ఎంత ఇస్తున్నప్పుడు విను. చాలామంది ఇక్కడ కూర్చుంటారు కానీ వాక్యం వినరండి. అది మీకు తెలుసు, దేవునికి తెలుసు. ఈ వాక్యాన్ని హృదయంలోకి వెళ్ళనియండి, ఆలోచించండి. దేవా నిజమే, ఎందుకు వాక్యం గురించి అంత నొక్కి చెప్తున్నావు, నేనేంటి వెంటలే. కొంతమంది సండే స్కూల్కి పిల్లల్ని పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తారు చెప్పండి? చిన్న వయసులో వాళ్ళకి నేర్పించేది ఏంటి? ముందు కూర్చోవడం నేర్పిస్తారు. వాక్యం సెకండరీ. ముందు పిల్లల్ని ఏం చేయాలి? కూర్చోబెట్టాలి. చిన్నప్పుడు రానిది పెద్ద అయిన తర్వాత రావడం చాలా కష్టం. సో సండే స్కూల్లో ముందు అమ్మ కూర్చో, సిట్ డౌన్ కూర్చున్న తర్వాత వాళ్ళకి ఏం చెప్తారు? చిన్నగా వాక్యాలు నేర్పిస్తారు. ఆ వాక్యాలు వినడం, నేర్చుకోవడం వాళ్ళు నేర్చుకుంటున్నారన్నమాట. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత అది వాళ్ళ జీవితంలో ఏమవుద్ది? అలవాటు అవుద్ది అన్నమాట. మీరు కూడా పిల్లలకి ఇంటి దగ్గర బైబిల్ చదవటం, అంతేకాకుండా మీ పిల్లలు ఎంతమంది రోజుకి అట్లీస్ట్ ఒక అధ్యాయం ఏమన్నా చదువుతారు? ఒకళ్ళు ఏమన్నా తెలుసా, మా అబ్బాయి క్యాలెండర్లో చదువుతాడండి అన్నాడు. ఏం చదువుతాడట? క్యాలెండర్లో చదువుతాడండి అన్నాడు. ఇప్పుడు మీరు అనుకుందాం, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, టిఫిన్ పెడదామని చెప్పి 4 ఇడ్లీలు పెట్టారండి అనుకుందాం. మీ ఆశ ఏంటి చెప్పండి? పిల్లడు ఏం చేసేయాలి? 4 తినేయాలండి వీడు అంటాం. ఆడు చిన్న ముక్క ఇలా ఇరుక్కుని తినేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి. వాడికి వచ్చే నష్టం ఏంటి? మీకు బాధ పక్కన వదిలేండి, వాడికి ఎలా ఉంటుంది? ఆరోగ్యం ఉంటుంది, బలహీనం అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఏమీ తినట్లేదు. పిల్లలు భక్తులు ఎదగాలంటే క్యాలెండర్లో వచ్చినవు లేకపోతే ఏదో వర్డ్ ఇది కాదట. ఏం చేయాలి? కూర్చొని ఒక అధ్యాయం చదవండి. నష్టమేముంది? చదవండి. ఎప్పుడైతే అది అలవాటు అవుతుందో ముందు దేంతో రిలేషన్ పెరుగుతుంది తెలుసా? వాక్యంతో రిలేషన్ పెరుగుతుంది. లెట్ దెమ్ రీడ్. అది రావాలి. అది అయిన తర్వాతే పెద్ద అయ్యే కొలది వినడం, ఆలోచించడం వస్తూ ఉంటుంది అన్నమాట. ఒక్కటేనండి, బైబిల్తో ఎప్పుడైతే మనకు కనెక్షన్ ఉంటుందోనండి మన జీవితం ఇంకా చూసుకోవసరం లేదనమాట. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు. ఇది నువ్వు నెగ్లెక్ట్ చేస్తే అక్కడ ఆశీర్వాదం ఉండదు. నేను అందుకోసం నేను ఏ పెళ్ళికి వచ్చినా ఏ ఫంక్షన్స్కి వచ్చినా నేను అక్కడ మ్యాక్సిమం నేను చేసేది ఏంటంటే నా బాధ్యతగా ఫుల్గా ఏం చెప్పేస్తాను? వాక్యం చెప్తాను. ఎక్కడికన్నా వాక్యం లేదంటే నేను సహించలేను అన్నమాట. అక్కడ సహించలేను, నేను ఉండలేను నేను అక్కడ. ఎందుకంటే దేవుడు సన్నిధి, దేవుని ఆశీర్వాదం ఉండాలంటే అక్కడ ఏముండాలి? వాక్యం ఉండాలి. సో ప్రభు ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు ఏంటంటే నువ్వు వర్ధిల్లాలంటే. నేను ఎలాగైతే చిన్నప్పుడు 12 ఏళ్ళ వయసులోనే కూర్చొని ఎలాగైతే విన్నాను వాక్యం, అదే నువ్వు నీ బిడ్డలు కూడా అలవాటు చేసుకోండి. చాలామంది మందిరికి మీరు వచ్చేస్తారు, పిల్లలు లేరండి అంటే వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నారండి. నీకు కావాలి ఆశీర్వాదాలు, వాళ్ళకి వద్దా? మరి వాళ్ళకి కూడా తీసుకురావాలి, కూర్చోబెట్టాలి. అవును, మరి అల్లరి చేస్తారండి, అల్లరి చేయను. మరి పిల్లలు కావాలి, అల్లరి చేయకపోతే నువ్వు నేను చేస్తాను ఏంటి అల్లరి? అల్లరి చేయనే పర్లే, మెల్లిమెల్లిగా అదే మళ్ళీ వాళ్ళు నేర్చుకుంటారు. కానీ వాళ్ళకి నువ్వు అలవాటు చేయాల్సింది ఏంటంటే కూర్చొని వాక్యం విని వాక్యాన్ని ధ్యానించి మనం అవలంబించుకోవాలి.
అదే నిన్నేం చేస్తుంది? వర్ధిల్లింపజేస్తుంది. దట్స్ ద సీక్రెట్ ప్రభు మనకి. అందుకోసం మరియా మార్త విషయంలో కూడా ప్రభు ఏమన్నాడు చెప్పండి? మార్త, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావు, అది కాదు ముఖ్యమైనది. మరియా ఉత్తమమైంది కోరుకుంది. అదేంటిది? అది నా పాదాల దగ్గర కూర్చొని నా వాక్యాన్ని శ్రద్ధగా వింటుంది. అది ఉత్తమ, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అది చాలా విలువైనది. ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం ఈ సమయంలో చెప్పండి? ఇదంతా వాక్యం వింటున్నాం. ఇదండి, దిస్ ఇస్ ద సీక్రెట్ అండి. మీరు వర్ధిల్లింపబడాలంటే ఓకే, వాక్యాన్ని వినండి, మనసులో పెట్టుకోండి, దాంతో రిలేషన్షిప్ పెంచుకోండి. నేను మధ్యలో వాట్సాప్లో కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, బాబు మన వాక్యం విన్నాం కదా, ఏంటి పాయింట్స్ అని అడుగుతూ ఉంటే రెస్పాండ్ అవ్వండి. ఎందుకు ఆ బాధ ఏంటంటే, మీకు దేంతో సంబంధం ఉండాలని, వాక్యంతో సంబంధం ఉండాలి, ఆ కనెక్షన్ ఉండాలన్న బాధ అనమాట ఇదంతా. ఇది కానీ లేకపోతేనండి, వాక్యంతో కనెక్షన్ ఎప్పుడైతే పోయిందా నీకు ఆశీర్వాదం ఉండదన్నమాట, వర్ధిల్లడం అన్నది ఉండదు. చాలామంది సంఘాల్లో వాక్యం లేదండి, నిజంగా చెప్తున్నాను. దేవుడు మనకిచ్చాడు, పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే ఉన్నాయి, కానీ అందులో ఏం లేదు, వాక్యాలు ఉండట్లే. ఇప్పుడు చూడండి, బంగారం అనేది బాక్స్ ఇస్తారు, బాక్స్ ఇచ్చి లోపల ఏం పెడతారు? ఉంగరం పెడతారు. ఆ ఉంగరం తీసిస్తే పెట్టికి ఏం విలువ లేదు. ఎవడైనా బంగారం షాపులు పుట్టి పెట్టి ఇచ్చి వస్తువు ఉంచుకున్నాడు అనుకోండి, ఏమంటాం? పోనీ పెట్టాను ఇచ్చాడు అనుకో, వచ్చేస్తా పెట్టాడు కావాలండి, వాడికి కావాల్సింది ఏంటి? వస్తువు కదా, కదండి. వాక్యం లేని మందిరాలు పెట్టెలతో సమానం. చెప్తున్నాను అదే, వాక్యం లేని మందిరాలు పెట్టెలతో సమానం. విలువైంది వాక్యం. దేవుడు నిన్ను కూర్చోబెట్టేంత విలువైన వాక్యం ఇస్తున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? శ్రద్ధగా విని మనసులో దాన్ని పెట్టుకోవాలి, దాంతో రిలేషన్ పెట్టుకో. ఎప్పుడు అడిగినా, నేను గత వారం పరిశుద్ధాత్మ దేవుని గురించి నేను చెప్పాను, ఎంతమంది గుర్తుందండి? ఇప్పుడు స్టాప్ చేసి నేను అడిగాను అనుకోండి, ఎంతమంది చెప్పగలరు? ఎంత విలువైన విషయాలు ఆత్మదేవుని గురించి చెప్తే ఎంతమందికి నిజంగా మనసులో పెట్టుకున్నారు చెప్పండి. అది లేకపోతే మీరు వాక్యాన్ని శ్రద్ధగా ఎంచట్లేదన్నమాట. అసలు లూకాసు వార్త 2వ అధ్యాయం మీదే నేను కనీసం 5 వర్తమానాలు చెప్పాను. మీరు గుర్తుపెట్టుకోండి, కావాలంటే చూసుకోండి, ఆన్లైన్లో కావాలండి. ఎందుకు ఇంత కష్టపడుతున్నాం చెప్పండి? మీరు వర్ధిల్లాలనే కదండి. ఎందుకంటే మీరు వర్ధిల్లాలంటే మీకు దేంతో కనెక్షన్ పెట్టాలి? నేను వాక్యంతో కనెక్షన్ పెట్టాలి. నేను ఇది కానీ నేను పక్కన పెట్టానంటే మీకు మోసం చేస్తున్నట్టు. నేను దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు, ఎలా ఎందుకు ఆశీర్వదిస్తాడు? నీకు వాక్యం ఏమైనా చెప్పకుండా, నాకు వాక్యం ఉంటేనే నీ జీవితంలో దీంతో సహవాసం ఉంటేనే దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. అది చిన్న వయసులోని ప్రభు మనకు మాదిరి పెట్టాడనమాట. రెండోది, దేవుడు ఇంకా దేంతో మాదిరి పెట్టాడు తెలుసా? ఎవరిని చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ 51st వర్స్ చూడండి. 51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండను. వారికి ఏం చేస్తున్నాడు? ప్రభు వర్ధిల్లడానికి ఇంకో మాదిరి పెడతాడు. ఏంటండి చెప్పండి? తల్లిదండ్రులకు ఏం చేశాడు? ఆ పైనే అన్నాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నానని చెప్తున్నాడు. అంటే నేను దేవుణ్ణి, బట్ అట్ ద సేమ్ టైం మానవుడికి ఈ లోకానికి వచ్చాను, నా తల్లికి నా తండ్రికి నేనేం చేస్తాను? లోబడి ఉన్నానట. అయ్య బాబోయ్, ప్రభువా, మరీను సృష్టించిన సృష్టికర్త మానవుడికి ఈ లోకానికి బాలుడుగా వచ్చాడా? ఆమె కింద ఉండి యోసేపు మరియలకు ఏం చేస్తాడట? లోబడతాడు. యోసేపు పని ఏంటి? వడ్రంగు పని. యోసేపు పని ఉంటాడు, నాన్న యేసు నువ్వు కొండకెళ్ళి అడవిలోకి వెళ్ళి కర్రలు తీసుకురావాలి, చెక్కలు తీసుకురావాలి, ఎందుకంటే మనం మంచం తయారు చేయాలి అని అనుకోడు. ప్రభు ఏం చేసి ఉంటాడు? సరే నాన్న వెళ్తాను. వెళ్ళి చక్కగా చెట్లు కొట్టి ఆయన కర్రలన్నీ మోసుకొని కష్టపడి తెచ్చుండి ఉన్నాడేమో కదండి అనుకుంటున్నాం. వాళ్ళకి ఏమో గొర్రెలు ఉన్నాయనుకోండి, నాన్న వెళ్ళి గొర్రెల్ని కొంచెం చూసుకొని రా అంటే వెళ్ళి గొర్రెలు చూసుకొని వచ్చాడేమో నేను అనుకుంటున్నాను. మరి అని ఉంటుంది, బాబు కొంచెం మార్కెట్కి వెళ్ళి సరుకులన్నీ అయిపోయి తీసుకొచ్చారు ఆయన అంటే ఈయన వెళ్ళి చక్కగా మోసుకొని వచ్చాడేమో అనుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను. అంటే తల్లిదండ్రులకు ఏం చేశాడు? ఆయన లోబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, వర్ధిల్లాలంటే జ్ఞానమందు, వయసు ఎందు, దేవుని ఎందు, మనుషులతో ఎందు వర్ధిల్లాలంటే మన బాధ్యత ఏంటి? వాక్యంతో సహవాసం మాత్రమే కాదు, రెండోది ఏం చేయాలి? ఎవరికి లోబడాలి? ఎవరికి లోబడాలి? అక్కడ యేసయ్య ఎవరికి లోబడ్డాడండి? అది చెప్పండి. ఆయన పైన ఉన్న వారికి ఆయన ఏం చేశాడు? లోబడ్డాడు. మన జీవితంలో మన పైన కొంతమందిని దేవుడు అధికారులుగా పెడతాడు. వాళ్ళకి మనం ఏం చేయాలి? లోబడాలి. లోబడట, విధేయతలో నీకు వర్ధిల్లట ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, విధేయతలోనే ఏముంటుంది? వర్ధిల్లట ఉంటుంది. దట్స్ ద సీక్రెట్. వాక్యం ఉంటేనే వర్ధిల్లత ఉంటుంది. రెండోది, విధేయత ఉంటేనే
వర్ధిల్లు. మళ్ళీ చెప్పండి. వాక్యం ఉంటేనే వర్ధిల్లుట ఉంటుంది. రెండోది విధేయత ఉంటేనే వర్ధిల్లు. ఇందాక చెప్పేసింది వాక్యంతో కనెక్షన్ ఉంటేనే వర్ధిల్లడం ఉంటుందని చెప్పాను. ఇప్పుడు 2.1 చూస్తున్నాం. విధేయత ఉంటేనే. ఎవరికి విధేయత? యేసు ప్రభు అక్కడ ఎవరికి లోబడ్డాడు? తల్లిదండ్రులకి లోబడి. బైబిల్లోనండి మనం ఎవరెవరికి లోబడాలో దేవుడు చాలా చోట్ల రాశాడు. ఒకసారి అది చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడండి. ఒకరికొకరు ఏం చేయాలి మీరు అంటే దాని అర్థం ఏంటంటే మీరు నాకు మీకు లోబడండి కాదు దాని అర్థం. అది ఏంటో ఇక్కడ నుంచి రాసుకుని వస్తున్నాడు. 22వ వచనం చదవండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడ. అంటే అర్థం ఏంటి? వాళ్ళు నీకు లోబడ్డం కాదు, నీ భర్తకు నువ్వేం చేయి? లోబడు. ఎందుకు? కుటుంబంలో స్త్రీకి పైన యజమాని ఎవరు? మరోసారి చెప్తున్నాను, స్త్రీకి యజమాని ఎవరు? బ్రదర్స్ చెప్పేస్తున్నాడు, గట్టిగా చెప్పట్లే. స్త్రీకి యజమాని ఎవరు? భర్త. సో భర్తకు భార్య ఏం చేయాలి? లోబడాలి. వర్ధిల్లాలంటే, కుటుంబం వర్ధిల్లాలంటే భార్య భర్తకు ఏం చేయాలి? లోబడాలి. ఎందుకంటే దేవుడు పెట్టిన అధికారి కాబట్టి. నెక్స్ట్ కొంచెం అలా కిందకి వెళ్తుంటే మీరు 6వ అధ్యాయం 1వ వచనం ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇక్కడ ఎవరికి లోబడాలని చెప్తున్నాడు? తల్లిదండ్రులకు పిల్లలు ఏం చేయాలి? లోబడాలి. ఎందుకంటే పిల్లల పైన అధికారి ఎవరు? తల్లిదండ్రులు. కానీ భార్యకేమో భర్త అధికారి, లోబడాలి. పిల్లలకేమో తల్లిదండ్రులు అధికారులు కాబట్టి ఏం చేయాలి? లోబడాలి. నాకు చిన్నప్పుడు మా నాన్నగారు వాటెవర్ నేనేమని చెప్పాను అనుకో, నీ నోట్లోంచి రావాల్సిందే ఒకే మాట. ఏంటో తెలుసా? ఎస్ డాడీ, ఓకే డాడీ, ఇంతే. ఎందుకు చెయ్యాలి? ఇప్పుడే చేయాలంటే పడిపోయిద్ది డేలు మనకి. మాకు నిజం, నాకు మధ్యలో రౌండ్ అయిపోయింది. రెండో క్వశ్చన్ లేదు. డాడీ ఆపో అది అన్నానంటే ఆపే. ఇంకా ఎందుకు చేయాలి? తర్వాత చేస్తాను, సాయంత్రం చేస్తానంటే రౌండ్ మరి బెల్ట్ పడిపోయేది అనమాట దడే. ఎందుకంటే చిన్నప్పుడు మాకు నేర్పించారు. తండ్రికి చెప్పారంటే వెంటనే పిల్లలు ఏం చేయాలి? లోపల. అప్పుడే నీ జీవితంలో ఏముంటుంది? వర్తిల్లడం. బైబిల్లో దేవుడు చెప్పాడు, నీ దీర్ఘాయుష్మంతుడవు, నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? నువ్వు సన్మానించడం అంటే రోజుగా సాల్వా కప్పడమన్నా? ఏంటి దాని అర్థం? సన్మానించడం అంటే ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాటకి మీరు ఏం చేయాలి? రెండో మాట లేదు. నాన్న చెప్పారు, అమ్మ చెప్పారు, నేను వెంటనే ఏం చేయాలి? లోబడాలి. ఎందుకంటే దేవుడు వారిని నా పైన అధికారంగా చూపాడు, నేను వాళ్ళకి విధేయత చూపించాలి. భార్య భర్తకు లోబడిపోవాలి, పిల్లలు తల్లిదండ్రులకు ఏం చేయాలి? లోబడిపోవాలి. అంతేకాదు ఎంప్లాయీస్ కోసం మాట్లాడుతున్నారు. ఎక్కడంటే కొంచెం కిందకి వెళ్ళండి. ఎక్కడంటే 5వ వచనం. దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయత. ఇక్కడ దాసులు అంటే ఎవరు చెప్పండి? దాసులు అంటే పనివారు అర్థం. దాసులు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆఫీసులో మనం ఎంప్లాయీస్ అంటే మనం కార్మికులు పనిచేస్తాం. మనందరి పైన మీరు ఒక దగ్గర పని చేస్తున్నారంటే మీ పైన ఎవరు ఉంటారు? ఒక మేనేజరో, ఒక బాసో, ఒక అధికారి ఉంటారు. అధికారికి మీరు ఏం చేయాలి? లోబడండి. మీరు వర్ధిల్లాలి అంటే మీ అధికారులకు మీరు ఏం చేయాలి? లోబడాలి. ప్రభు చెప్తున్నాడు అన్నమాట. లోబడటం అన్నది చీప్ కాదండి. యేసు ప్రభువే తండ్రికి సమానుడే, కానీ తండ్రి చిత్తానికి ఏం చేసేసాడు? లోబడ్డాడు. ప్రాణం పెట్టాలి నాయన, నేను ఎందుకు పెట్టాలి? నేను నీకు సమానుడు. అదే తండ్రి చెప్పాడు కాబట్టి నేనేం చేస్తాను? లోబడతాను. అదే మాట అదే మాదిరి మనకు చెప్తున్నావు. క్రీస్తు వలె నువ్వు కూడా భర్తకు లోబడు. క్రీస్తు వలె పిల్లలారా మీ తండ్రికి ఏం చేయండి? లోబడండి. దాసులారా మీ యజమానులకు ఏం చేయాలి? మరి సంఘంలో ఎవరికి లోబడాలి? హెబ్రీ పత్రిక 13:17 చూడండి. హెబ్రీ పత్రిక 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడండి.
సేవకులు నీ వల్ల దుఃఖపడ్డారా, నీ వల్ల ఏడ్చారా, అది నీకు మేలు కాదు. కాబట్టి ఏం చేయాలి? వారి మాటకు నువ్వేం చేయాలి? ఇక్కడ రాసింది లేదు చూడండి, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల నీకు నిష్ప్రయోజనం. అర్థం ఏంటంటే నువ్వు వర్ధిల్లావు గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉంటుంది. సేవకులంగా దేవుడిచ్చిన బాధ్యతను బట్టి వాక్యాన్ని చెప్తూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏదైనా అక్రమం ఉందనుకోండి, సరి చేస్తూ ఉంటాం, మెల్లిగా చెప్తాం. లోబడకపోతే కఠినంగా చెప్తాం. అప్పుడు చెప్పినప్పుడు సంఘంగా ఏం చేయాలి చెప్పండి? లోబడము. సేవకుడు చెప్పాడు కాబట్టి అది నా మంచి కోసం చెప్పారేమో కాబట్టి వెంటనే ఏం చేయాలట? మంచి మనసుతో ఏం చేయాలి? లోబడాలి. లోబడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వర్ధిలింపచేస్తాడు. కోపం తెచ్చుకొని నన్ను అంత మాట అంటారా, ఎవరు కనిపించరు పాస్టర్ గారికి, నేనే కనపడతాను అని చెప్పి ఇలాగా మనం ఫైర్ అయిపోతున్నాం అనుకోండి, దానివల్ల మనకి ఏ మేలు కలగదు, నీకు నిష్ప్రయోజనం అంటారు. యవనస్తులు ఉంటారు మన దగ్గర. నేను యవనస్తులకి వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని ఖచ్చితంగా చెప్పేస్తూ ఉంటానండి. వాళ్ళని తిట్టుకున్నా, కోపం తెచ్చుకున్నా నా బాధ్యత కాబట్టి నేను ఏం చేస్తాను? చెప్తూ ఉంటాను. చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఎలా తీసుకోవాలి చెప్పండి? సేవకుడిగా నాకు చెప్పారు కాబట్టి నేనేం చేయాలి? లోబడాలి. అలా లోబడితే దేవుడు నన్ను ఏం చేస్తాడు? వర్ధిలింపజేస్తాడు. ఎందుకంటే బైబిల్లో రాస్తుంది కదా. ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళ మేలు కోసం చెప్తామా, వాళ్ళ సంతోషాన్ని భంగం చేయడం కలిగి చెప్తామా? మేలు కోసమే చెప్తాం. తల్లిదండ్రులు చెప్పినా, సేవకులు చెప్పినా. సో వాళ్ళు కూడా రావాల్సింది ఏంటంటే అది రావాలి. నేను ఒక మాట చెప్తూ ఉంటాను యవనస్తులకి ఏంటంటే, ఇదిగో నాన్న, మీకు ఒక మంచి పేరు ఉంది. బేతేల్ అసెంబ్లీ సహానికి వెళ్తారు, వాళ్ళకి మంచి వాక్యం వింటున్నారు, వాళ్ళు చాలా క్రమంలో ఎదుగుతున్నారు, అది చాలా మంచి పిల్లలు అని చెప్పి ఒక రకమైన మంచి సాక్ష్యం మీకు ఆల్రెడీ ఉంది. నేను అంటే మీ ముందు చెప్పకూడదు కానీ నేను చాలా మంది దగ్గర విన్నాను, ఆ సంఘానికి వెళ్ళే బిడ్డలు చాలా క్రమంగా ఉంటారండి, చాలా మంచివాళ్ళు అండి, ఒక మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మనం ఆ సాక్ష్యాన్ని మనం ఏం చేసుకోవాలి? మన బాధ్యత ఏంటి? కాపాడుకోవాలి. చూడండి, గాజు గ్లాసు చాలా ఖరీదైందే కానీ హ్యాండిల్ విత్ కేర్. అది జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఏమవుద్ది? కింద పడిందంటే ముక్కలు అయిపోతాయి. కాబట్టి నీ సాక్ష్యం కాపాడుకో, ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పి ఒక్కొక్కసారి కఠినంగా ఉన్నప్పటికీ కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి ఏదన్నా మన జీవితంలో అక్రమం ఉందనుకోండి, చెప్తే యవనస్తులు ఏం చేయాలి? వినాలి. నేను ఒక మాట అంటూ ఉంటాను, నీ వాల్యూ పాడు చేసే, నీ సాక్ష్యాన్ని పాడు చేసే ఏ పని కూడా నువ్వు చేయొద్దు. నీకు మంచి వాల్యూ ఉంది ఆల్రెడీ అని చెప్పాను, ఆ వాల్యూ పాడు చేసే ఏ పని కూడా నువ్వు చేయొద్దు. ఇప్పుడు యవనస్తులు ఏం చేయాలి? అమ్మో, ఇది చేస్తే నా వాల్యూ పాడైపోతుంది, ఇది చేస్తే నా సాక్ష్యానికి భంగం అవుతుంది, కాబట్టి నేను చేయను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన ఒక విషయం చెప్పాలనిపించిందండి. ఏంటో తెలుసా, నేను సేవకుడిగా కొంతమంది మంచి మంచి సేవకులతో పరిచయాలు ఉన్నాయి నాకు. ఆ సేవకులు ఏంటంటే నన్ను చాలా అభినందిస్తారు. ఎందుకంటే మంచి వాక్యం చెప్తున్నాడు బాబు, యవనస్తుని చక్క భక్తులు పెంచుతున్నాడు అని చెప్పి ఒక మంచి అభిప్రాయం ఉండి మాటల సందర్భంలో ఏమంటా ఉంటారంటే, బ్రదర్ మా చర్చ్లో ఒక అబ్బాయి ఉన్నాడండి, మీ చర్చ్లో ఏమన్నా మంచి అమ్మాయి ఉంటే చూడండి, లేకపోతే మా చర్చ్లో ఒక మంచి అమ్మాయి ఉంది, మీ చర్చ్లో ఒక మంచి యవనస్తుడు భక్తిపరుడు ఎవరైనా ఉంటే చూడండి, సంబంధం మనం ఏదైనా హెల్ప్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతుంటారు అనమాట. అప్పుడు నేనేమంటాను, అయ్యో తప్పకుండా అండి, తప్పకుండా అని చెప్పి, ఇదిగోండి పలానా వ్యక్తి ఉన్నాడండి, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఈ అబ్బాయిని మీరు చూడొచ్చు, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పి నేను చెప్తూ ఉంటాను. వాళ్ళు డీటెయిల్స్ ఇస్తూ ఉంటాం, లేకపోతే అమ్మాయి డీటెయిల్స్ ఇస్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎంక్వైరీ ఎలా చేస్తూ ఉంటారు? నన్ను అడగరు, నేను చెప్పాల్సింది నేను చెప్పేశాను, ఇంకా వాళ్ళ ఎంక్వైరీలు ఎలా ఉంటాయి చెప్పండి? మామూలుగా మీరైతే ఎలా చేస్తారు? వాళ్ళ ఫ్రెండ్స్నో లేకపోతే మీకు ఆ కుటుంబానికి తెలిసిన వాళ్ళు ఎవరో మధ్యవర్తులు ఎవరు ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళని అడిగి ఈ అమ్మాయి ఎలాంటిది, ఈ అబ్బాయి ఎలాంటి వాడు అని కనుక్కుంటారు. ఇంకో పద్ధతి ఏంటో తెలుసా, వాళ్ళు నీ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, నీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉంటారు, నువ్వు ఎలాంటి ఫోటోలు పెట్టావో ఇలాంటివి చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మీ గురించి భక్తిపరుడండి ఈ అమ్మాయి చాలా మంచి సాక్ష్యం సూపర్ అండి అదే అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు వాళ్ళు కూడా నేను చెప్పిన మాటలు తగ్గ ఉన్నాయో లేదో చూస్తూ ఉంటారు. ఈ మధ్యన ఒక విషయం జరిగింది, ఏడో తెలుసా, ఒక అమ్మాయి ఫేస్బుక్లో ఇలా పెట్టింది ఫోటో, నిజంగా నేనేమో ఈ అమ్మాయి చాలా భక్తిపరాలండి, మంచి విశ్వాసం అండి, మా చర్చలో ఉన్న మంచి సాక్ష్యం అంటే వాళ్ళు ఈ ఫోటోలు చూసేటప్పటికి పాస్టర్ గారికి ఎలా ఉంటుంది చెప్పండి, ఇది ఏంటండి మీ అమ్మాయికి ఏమైనా మూర్ఛవ్యాధి ఏమైనా వచ్చిందా, ఏటి గోలేటి మాకు ఏ ఫోటో చూసినప్పుడు అంతే వంక మళ్ళీ కళ్ళతలేమో ముక్కుమే పెట్టింది, ముక్కుమే పెట్టి అని ఎలా పడుతుంది. ఇక్కడ చూస్తూ ఉంటే నా పరువు పోయిందండి, నిజంగా చెప్తున్నాను.
నేనేమో వీళ్ళ గురించి ఈ రేంజ్లో చెప్తా ఉంటే వీళ్ళేమో అంటే ఇవి ఎలాంటివంటే మీ వాల్యూ తగ్గించుకునే పనులు. అవునా కదా చెప్పండి? మీ సాక్ష్యాన్ని మీకు మీరే మీ లెవెల్ని ఏం చేస్తున్నారు? తగ్గించుకుంటున్నారు. అంతేనా? చెప్పిన తగ్గట్టు ఉండాలి. ఇంత వాక్యం విని ఇంత క్రమంలో పెంచిన తర్వాత మీరు పోస్ట్ చేసే ప్రతిదీ కూడా ఆ రేంజ్లో ఉండాలి. ఒక మంచి వాక్యాన్ని పోస్ట్ చేశారనుకోండి, ఓకే ఈ వ్యక్తికి వాక్యంతో ఇంత కనెక్షన్ ఉందన్నమాట. ఓకే, సో మీరు నేర్చుకున్న పాఠాలు ఏమైనా పోస్ట్ చేశారు అనుకోండి, లోకస్తులు ఫోటోలు చెత్త ఇవన్నీ పోస్ట్ చేస్తారు. మీరు అలాగే చేస్తూ ఉంటే అలాగే మీకు తేడా ఉంది. ఒక అబ్బాయి గురించి చెప్తా ఉంటే ఆడు ఫేస్బుక్లో ఫోటో ఉంది, అదేంటో తెలుసా, పక్కన ఒక అమ్మాయి చేసి ఫోటో తీయించాడు, పెట్టాడు. మళ్ళీ కింద రాస్తాం మై బెస్టీ, కింద పేరు టైటిల్. ఎవడో అమ్మాయి వాళ్ళ క్లాస్మేట్ అంటే చెయ్యి వేసి మరి ఫోటో పెట్టుకున్నాడు. ఇప్పుడు సంబంధం కోసం చూసేవాళ్ళు ఇలాంటిది ఏమైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పండి? వాళ్ళు చూడండి, ఒక అమ్మాయిని చేర్చుకోవాలంటే ఆ అమ్మాయికి ఉన్న అందమో లేకపోతే ఆ అమ్మాయికి ఉన్న పెద్ద జాబు గీబు ఇవి చూడరండి, గుణం చూస్తారు. అసలు ఈ అమ్మాయి మాతో కలుస్తుందా, మా అబ్బాయితో లోబడి ఉంటుందా, ప్రేమగా ఉంటుందా, కుటుంబంలో కలిసిపోద్దా, అత్తమామలు ప్రేమగా చూసుకుంటుందా లేదా, ఒక ఫ్యామిలీ పర్సన్ అని ఈ అమ్మాయి ఎలాంటి చూస్తారా, లేకపోతే ఎంత సంపాదిస్తుంది ఎంత ఎదగొంది ఇలాంటి చూస్తారు చెప్పండి? అంటే మంచి కుటుంబాలు గుణం చూస్తారు. అంతేనా? ఆ గుణం అన్నది ఎలా వస్తుంది? నువ్వు పెట్టిన దాన్ని బట్టే వాళ్ళు ఒక నిర్ణయంకి వచ్చేస్తారనమాట. అందుకోసం మీ వాల్యూ తగ్గించే పనులు మీరు చేయొద్దు. బీ సో కేర్ఫుల్. సో ఇది ఒక సేవకుడిగా నా బాధ్యత, నేను చెప్పాలి. నీ సాక్ష్యం కాపాడుకోండి అమ్మా. సో నిజంగా విధేయులు అయిన పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? మాటకి లోబడతారు కదా. ప్రభు అని అంటున్నాడు, నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు చేయాల్సిందే ముందు వాక్యంతో కనెక్షన్. మంచిదే, మీ అందరికీ ప్రతి ఒక్కళ్ళు చక్కగా యూత్ మీటింగ్స్కి వస్తున్నారు, ఆరాధనకు వస్తున్నారు, ప్రతి విషయంలో కూడా వాక్యంతో మంచి కనెక్షన్ ఉంటుంది. అసలు వాక్యంలో ఏబిసిడీలు తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు నిజంగా వాళ్ళని అడుగుతూ ఉంటే ఎంతో డెప్త్ నాలెడ్జ్ వాళ్ళకి వస్తుంది అనమాట. నాకు చాలా సంతోషం వేస్తుంది, అంత బాగానే ఉంది. కానీ రెండోది చేయాలి, లోబడటం కూడా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలన్నమాట. నా పైన అధికారు తల్లిదండ్రులు, నా పైన అధికారి నా సేవకుడు, వాళ్ళ మాటకి నేనేం చేయాలి? లోబడాలి. అది ఎప్పుడైతే ఉంటుందంటే ప్రభు అంటాడు, జ్ఞానం అందు, వయసు అందు, దేవుని దయందు, మనుషుల దయందు మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. సో 3 ప్రశ్నలకు మనం ఈరోజు శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకున్నాం. దయచేసి అందరూ మోకరించండి. మనం ప్రార్థన చేసుకొని బల్లో పాల్పొందాం.